దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని నువ్వు కోరుకున్నప్పుడు, నేను నూరంతల దీవెన పొందుకోవాలి అని నువ్వు అనుకున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు ఏదైతే చేయగలవో అది దేవుని ఎదుట నువ్వు చేయాలి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడట. దేవుడు అతనిని ఆశీర్వదించాడట. అంత గొప్ప దీవెన ఇస్సాకు కలిగింది అంటే అతను చేయగలిగిన వ్యవసాయం అనేది అతడు చేశాడు. ఈరోజు చాలా మంది బిడ్డలు దేవుడు మమ్మల్ని దీవించాలి అని ఆశపడుతున్నారు తప్ప వారి కష్టాన్ని పెట్టట్లేదు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా నువ్వు ఎంతవరకు చేయగలవో నీతిగా, న్యాయంగా అందులో నువ్వు కష్టపడాలి. తదుపరి దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు నన్ను దీవించేయాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఏ పని చేయకపోయినా నాకు దీవెన వచ్చేయాలంటే అలా కుదరదు. నువ్వు కష్టపడాలి. నువ్వు ఏదైతే చేయగలవో అది చేసినప్పుడు దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని బహుగా దీవిస్తాడు ఆయన.